హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. అసలు చేదనేదే లేకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ కాకరకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ మీద బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం వేగనివ్వాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు రెడ్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు కొద్దిగా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. నేను 1/2 కేజీ కాకరకాయలకి ఒక 50 గ్రాముల చింతపండుని తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముందుగా కట్ చేసుకున్న ఒక 1/2 కేజీ కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 20-30% వరకు ఈ కాకరకాయ ముక్కలు మెత్తబడాలి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే కాకరకాయ ముక్కలు కొంచెం చేదు లేకుండా ఉంటాయి. మూత పెట్టి మగ్గనిచ్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసుని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు మొత్తం పోసుకున్న తరువాత ఒకసారి కలుపుకొని మొత్తం ఉడకనివ్వాలి. ఈ చింతపండు పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ కాకరకాయ పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 50 గ్రాముల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా మొత్తం కరగాలి. మూత పెట్టి బెల్లం మొత్తం కరిగే వరకు, పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడకనిస్తే బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ. అసలు చేదనేది ఉండకుండా ఎంతో పుల్లగా స్వీట్గా చాలా ఇష్టంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా వేసుకుంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.